ఉన్న సుప్రీం సంస్థ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మా సినిమా ద్వారానే ఓవర్సీస్ పోస్టర్ అనే ఒక విధానంతో, ఆ పోస్టర్ రిలీజ్ చేసే విధానంతో అక్కడ ప్రేక్షకులకు దగ్గరవుదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఓవర్సీస్ పోస్టర్ అంటే మీరు చూసుంటారు. పోస్టర్ మీద యుఎస్, యూకే, ఆ తర్వాత యూరప్, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఈ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో ఉన్న తెలుగు వారి కోసం మన సినిమాను ప్రదర్శించే ముందు అక్కడున్న థియేటర్స్లో ఇలాంటి పెద్ద పోస్టర్స్ని ఆవిష్కరించడం, అక్కడ పోస్టర్ని ప్రదర్శించడం అనే ఒక ప్రక్రియ మా సినిమా ద్వారా ప్రారంభించడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు మా సినిమాకి, ఏ సినిమాకైనా సరే మొట్టమొదటి ఆడియో అనేది ఒక టేస్ట్ రుచి చూపిస్తుంటుంది. మా నిప్పు సినిమా ఆడియో అనేది జనవరి 20న రిలీజ్ అవటం, రిలీజ్ అయిన వెంటనే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ప్రతి ఊరు నుంచి మాకు తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బ్రహ్మాండమైన సాంగ్స్ అని ఇన్స్టెంట్గా ఒక ఉత్సాహాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చింది మాకు. అంటే అంతకుముందు మేము పడిన కష్టం, అంటే నిర్మాతగా నేను, కథాస్క్రీన్పై దర్శకులుగా గుణశేఖర్ గారు, కథానాయకుడిగా మమ్మల్ని నడిపించి మా ప్రాజెక్టు ముందు నడిపించిన రవితేజ గారు, అందరం కూడా పడిన కష్టం ఒక లేయర్ వరకు మర్చిపోవడం జరిగింది. ఓకే, మన ఆడియోకి పాజిటివ్ రెస్పాన్స్, బ్రహ్మాండంగా మనం ఊహించినట్టుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఫ్యాంటాస్టిక్ అని ఒక శుభశకనం లాగా మేము ఫీల్ అవ్వడం జరిగింది. సో ఆడియో ఈ రోజున ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ ఎఫ్ఎంలో డిమాండ్ చేస్తూ, చాలాసార్లు వింటూ మా ఆడియోని ఇంకా ఇంకా జనరంజకం చేయడం నాకు ఆనందం కలిగించిన విషయం. అట్లాగే సినిమా కూడా రవితేజ మాస్ ఎనర్జెటిక్ లెవెల్స్ని, ఎంటర్ప్రైజింగ్ లెవెల్స్ని ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో ప్రేక్షకులు, అది డెఫినెట్గా సినిమాలో ఉంటూనే గుణశేఖర్ గారి కథ చెప్పే విధానం, యాక్షన్ ఎపిసోడ్ సందర్భంగా ఆయనకున్న గ్రిప్, ఆ టెక్నికల్ వాల్యూస్ ఉంటూనే సున్నితంగా డ్రామాను పండించే వైనం, ఈ కాంబినేషన్లో మా బంధువుల వారి బ్యానర్ మీద ఇంతకుముందు చిత్రాలని కథ డిమాండ్ మనకు ఏమైతే స్పాన్, ఖర్చు కాంప్రమైజ్ కాకుండా ఏమైతే ఖర్చు పెట్టామో ఆ 3 క్వాలిటీస్తో సినిమా మీ ముందుకు వచ్చి, ఆడియో ఎలా మీకు జనరంజకం అయిందో అలాగే మా సినిమా కూడా మిమ్మల్ని డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆనందపరుస్తున్న నమ్మకం మాకుంది. ఆ తర్వాత ఈ సినిమా అనేది మేము 3 మిత్రులు, గుణశేఖర్ గారు, నేను, రవితేజ గారు, మొత్తం 3 కలిసి మద్రాసులో ఉన్నాం. ఎంతో కష్టపడ్డాం, ఈ పొజిషన్కి వచ్చాం. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా కలవడం జరిగింది. సినిమా ఫీల్డ్లో ఎప్పుడు కూడా మనం అనుకున్నవి ఎప్పుడు అనుకున్న అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్ని పనులు అయితే ముందుగా జరుగుతాయి, కొన్ని పనులు కొంచెం లేటుగా జరుగుతాయి, కానీ మంచిగా జరుగుతాయి. ఈ మా 3 కాంపౌండ్ మేట్స్ యొక్క కృషిలోంచి వచ్చిన ఈ ప్రాజెక్ట్ని డెఫినెట్గా మీరు ఆదరిస్తారని నమ్మకం నాకుంది. ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే, సినిమాలో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ఒక రవితేజ ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ క్యారెక్టరేషన్తో పాటు బ్రహ్మానందం గారి టిక్లిష్ సీన్స్ విత్ రవితేజ, టీజింగ్ సీన్స్తో ఉండే డ్రామాలన్నీ బాగా పండినాయి. అలాగే దీక్షా సేత్ సింగిల్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా అమ్మాయికి డెఫినెట్గా పేరు తీసుకొస్తుంది. అలాగే కృష్ణుడి క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ సుప్రీత్ క్యారెక్టర్లు కానీ, అలాగే రాయన్ బసవ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఓవర్సీస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో, వాళ్ళ ఇళ్లలో, ప్రతి లైబ్రరీలో ఆయన సినిమాలు ఉంటూనే సహజం. అలాంటి ఆయన యొక్క స్ట్రేచర్ తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో పోషించడం, మేము అడిగిన యాక్సెప్ట్ చేయడం మేము మర్చిపోయింది. సో వీళ్ళందరితో పాటు 6 లిరిసిస్టులు ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించడం, అలాగే ఈ మధ్యకాలంలో కాదు, మేము ఈ సినిమా ప్రాజెక్ట్ అనుకునే టైంకి కేవలం రవితేజ సినిమాలనే చేస్తూ వస్తున్న సాయి థమన్ మా సినిమా రిలీజ్ అయ్యే టైంకి
మంచి పొజిషన్లోకి వెళ్ళటం నాకు ఆనందంగా ఉంది. అంతే ఇంట్రెస్ట్గా మా ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చి తన హీరో రవితేజకి రెస్పెక్ట్ ఇచ్చి బ్రహ్మాండంగా మ్యూజిక్ ఇవ్వడం కూడా మేము మర్చిపోయిన విషయం. సో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కన్నల్ కన్నన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాకి యాక్షన్ బ్లాక్స్ని, అంటే గుణశేఖర్ గారు మస్తిష్కంలోని యాక్షన్ బ్లాక్స్ని సెల్లువాడిన తీసుకురాగలిగారు. అలాగే సర్వేష్ కుమార్ గారి ఫోటోగ్రఫీ. అలాగే నేను ఎక్కువగా కోటకి వెంకటేశ్వర గారు, చంటి గారితో మా అనుబంధం ఉండేది ఎడిటర్గా. గౌతమ్ రాజు గారితో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు బాగా అనుబంధం ఉంది. మనం ఎప్పటికీ సినిమా అనేది ఆయనతో చేయలేకపోతున్నాం, చిన్న ఒక వెళుతుండేది, అది ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు తీర్చుకుంటుండేవాళ్ళం, ఎక్స్ప్రెస్ చేసుకుంటుండేవాళ్ళం. సో ఆయన వచ్చి సినిమా ఎడిటింగ్ చేయడం అది బ్రహ్మాండంగా, ఆయనకి గుణశేఖర్ గారికి కొత్త, నాకు కొత్త. సో వీళ్ళిద్దరు మధ్య ఆయన ఈ సినిమాని చాలా షార్ప్గా బ్రహ్మాండంగా ఒక కొత్త రకంగా ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ కూడా మా అందరు టెక్నీషియన్ల టీం వర్క్ ఈ సినిమా వెనక నుంచి ఉంది. అలాగే డైలాగ్స్ పరంగా మీరు ఒక కొత్త కోణంలోంచి ఈ సినిమాని చూడొచ్చు. అంటే గుణశేఖర్ గారు నా సినిమాలు, అంటే నేను ప్రొడ్యూసర్గా నేను పనిచేసిన సినిమాలు, అలాగే రవితేజ్ గారు చేస్తున్న సినిమాల నుంచి భిన్నంగా కాయినింగ్ డైలాగ్స్తో పాటు బ్రహ్మాండమైన సినిమా మీకు డెఫినెట్గా ఆవిష్కరింపబడుతుంది. ఫస్ట్ టైం ఓవర్సీస్కి పోస్టర్ చేయటం అనేది, అది నిప్పు అనే చిత్రం ప్రారంభం అవటం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్లో రవితేజ గారు మొత్తం వరల్డ్ మొత్తం చుట్టొచ్చినట్టు ఆ షర్ట్లోనే మొత్తం పర్ఫెక్ట్గా డిజైనింగ్ చేశారు. అదేవిధంగా ఆల్ ఓవర్ అన్ని సెంటర్లో రికార్డు నెలకొల్పాలని చెప్పి, ఎందుకనంటే ఫస్ట్ పోస్టర్ని చేసి రికార్డు క్రియేట్ చేశారు. అలాగే రికార్డు కలెక్షన్లతో బాగా ప్రదర్శింపబడి నిర్మాతకి, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి మంచి లాభాలు గడించాలని, వీటన్నిటికంటే మించి ఒకటి ఈ వేదిక మీద మనం మాట్లాడుకోవాలి రవితేజ గారిని గురించి. ఇండస్ట్రీకి ఏం కావాలనో వెళ్ళినటువంటి వ్యక్తి రవితేజ గారు. ఈరోజు ఆయన చూసి అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరాలు తీస్తే సినిమాలు ఆడతాయని అనుకోవటం రాంగ్. కథను నమ్ముకొని, దర్శకుడు నమ్ముకొని, నిర్మాతను నమ్ముకుంటే డెఫినెట్గా తను సక్సెస్ బాటలో వెళ్తారు. డబ్బులు బాగా సంపాదించవచ్చు, ప్రేక్షక అభిమానుల్ని బాగా సంపాదించవచ్చు, సక్సెస్ని బాగా అందుకోవచ్చు అని నిరూపించినటువంటి రవితేజ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాయి ఇండస్ట్రీ తరఫున. ఒకటి, చౌదరి ఈజ్ వెరీ కమిటెడ్ డైరెక్టర్. అంటే తను ఏమనుకున్నాడో తీయాలనుకునే డైరెక్టర్. అలాగే డైరెక్టర్ గుణశేఖర్ కూడా అదే ఫీలింగ్స్తో ఉన్నటువంటి. వీళ్ళిద్దరు కాంబినేషను డెఫినెట్గా చాలా గొప్పదవుతుంది. వీళ్ళిద్దరికీ మించి చాలా కమిట్మెంట్స్, చాలా క్లారిటీ ఉన్నటువంటి హీరో రవితేజ. ఈ ముగ్గురు కలిపి చేసిన సినిమా డెఫినెట్గా చాలా గొప్ప సక్సెస్ అవుతుంది, అవ్వాలి, అవుతుంది. థ్యాంక్ యూ. ఈ సినిమాలో గుణశేఖర్ గారి టెక్నికల్ వాల్యూస్, రవితేజ గారి ఎనర్జీ, చౌదరి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలయికలో పుట్టిన ఈ నిప్పు ఒక జ్యోతిలాగా మారి ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ కూడా సక్సెస్ వెలుగులు నింపాలని ఈ సినిమాని పంపిణీ చేస్తున్న సుబ్బారావు గారికి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి పాటలో రాసిన ప్రతి పాటలో కథ ఏదైనా, కథనం ఏదైనా, హీరో ఎవరైనా, సంగీత దర్శకులు ఎవరైనా, బ్యానర్ ఏదైనా, నా పాట అన్నప్పుడు నా కోసం కొన్ని వాక్యాలు రాసుకుంటాను. నా సంతృప్తి కోసం, నన్ను నేను ఆవిష్కరించడం కోసం. అట్లాగా అది కథనంతో సంబంధం ఉండి కూడా నా కోసం ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు రాసిన పాట ఇందులో నిప్పు టైటిల్ సాంగ్ రాసిన కొన్ని మాటలు ఏంటంటే, నిన్నటి గురుతే లేకుంది, ఇది చెప్పి పాడతా. నిన్నటి గురుతే లేకుంది, మరి నేటికి కొరతే లేకుంది, మరునాటికి కలతే లేకుంది, ఏదీ లేకుంటే లేనిది ఏది. ఈ వాక్యాలు నా కోసం నేను రాసుకున్న మాటలు. అంటే ఎంతో యోగ సాధన చేసిన వాళ్ళకి కానీ అలవడే లక్షణం ఇది. రవితేజ గారి కోసం ఎందుకు రాశానంటే ఆయన ఆధునిక యోగ సాధకుడు అనమాట, అందుకోసం నేను రాశాను. నా కోసం నేను రాసుకున్న నేను చాలా తృప్తినిచ్చాయి ఈ సినిమా. మిగతా పాటలు కూడా చాలా బాగున్నాయి.
వేగ వేగ వేసెయ్యర అడుగు, వేగం అంటే గాలిని అడుగు, గాలే తాకి మబ్బే కరుగు, మబ్బే కరిగి చినుకై దూకు, చినుకు చినుకు ఏరై ఉరుకు, ఏరే కడలై నీరై పొంగు, నీరే పొంగి నిప్పై మరుగు, నిప్పెవరంటే నన్నే అడుగు, అడుగులు అడుగులు పిడుగులు అడుగులు, చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు, మనసుకు భయపడు మనసుల జతపడు, మనసుని గెలిచిన మనిషే దేవుడు. థ్యాంక్ యూ. రవితేజ్ పాట రాస్తున్నప్పుడే రవితేజ్ కళ్ళ ముందు కనబడుతుంటాడు నాకు. ఎనర్జీని ఎలాగ అందులో తట్టించాలని ట్రై చేస్తుంటా. సో ఇప్పుడు ఇలా రాసిన పాట చాలా పెద్ద హిట్ అయింది, అమ్మోరు తల్లి చెల్లిలా అనే పాట. చాలా నాకు బాగా గుర్తుండిపోయే సాంగ్లు ఇది కూడా ఒకటి. అమ్మోరు తల్లి చెల్లిలా ఆ కోపం ఏంటే అంతలా, బొంగమూతి బుజ్జి బుజ్జాయి నీ పద్ధతేమీ నచ్చలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంట మాయి కొర కొర చూడ్డం నచ్చలా, చిరాకు వద్ద చెంచలా. ఇది పల్లతో సాగే పాట. పెదాలపై లిప్స్టిక్ పూసి పదే పదే మేకప్ వేసి మగాళ్ళకి నచ్చేలాగా ముస్తాబైపోతారే, తీరా మేమే ఫాలో చేస్తే శాపాలెట్టేస్తారే, ఆడపిల్లలంతా అగ్గి పుల్లలయ్యి అరే భగా భగామని మండిపడితే ఉన్న ఒక్క జన్మ ఆడదిక్కులేక మరి గిల 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 గిలలాడిపోద్దే, మగ ఈగ వచ్చి మీ మీద వాలితే నేరమంటారే, మగ ఈగ వచ్చి మీ మీద వాలితే నేరమంటారే, ఇరగబడి రెచ్చిపోయి గోలెట్ట మహిళ సంఘాలు వస్తాయే, వయ్యారి భామలే ఆడదోమలై కుట్టిపోతుంటే నిద్ర చెడి తెల్లవార్లు మా గోడు ఎవడితో చెప్పుకోవాలే. థ్యాంక్ యూ. ఈ పాట రాసే అవకాశం ఇచ్చింది గుణశేఖర్ గారికి, అలాగే వైఎస్ గారికి, మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, అన్నయ్య రవితేజ్కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు తలా ఒక పాట ఇవ్వడం, చౌదరి గారి పెద్ద మనసు, మాదిరికి పెద్దపేట వేయడం నిజంగా రోజు చెప్పాను. మరొకసారి సభాముఖం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆడియో ఈ పాటకి ఒక పాటని కాదు అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తమను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాడతాను, చివరిలో పాడతాను. ఆడియో లాగే సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, రవితేజ గారికి రాయడం అంటే భాస్కర్ భట్ల అన్నయ్య చెప్పినట్టు ఒక ఇన్స్పిరేషన్. అంటే నా పేరు రామజోగయ్య శాస్త్రి ఉంటుంది, నిజంగా ఆయనతో ఐడెంటిఫై అయితే నాకు కొంచెం మాస్ కలర్ అంటుతుందేమో అని కోరిక. సో అట్లా ఎగబడి రాసాము పాట. ఓయ్ 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 పిల్ల వంకర పిల్ల, ఒడిసేల రాయల్లే పైకి దుంకొద్దే పిల్ల, ఓయ్ 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 పిల్ల వంకర పిల్ల, మడిసేలో మగోళ్ళ జోలికెళ్ళొద్దే పిల్ల, సొయ్యి 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 సురుకు ముట్టుద్దే మల్లా. అలా ఈ చిత్రంలో ఒక యూనివర్సల్ ఎప్పీల్ ఉన్నటువంటి స్నేహాన్ని, స్నేహ ధర్మాన్ని, స్నేహ లక్ష్యాన్ని, స్నేహాన్ని విపులంగా వివరించే అవకాశం నాకు కలగటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అందుకు గుణశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న గుణశేఖర్ గారు చెన్నై నుంచి వచ్చారని తెలిసి ఎలాగైనా ఆయన దగ్గర కలుద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే లక్కీగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళాను, సార్ ఏంటి సార్ అన్న. అతను నన్ను ఒక చూపు చూశారు, ఆ చూపులో అర్థమైంది 100 రోజుల సినిమా రా ఇది అని. అంత అతనికి అది ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు బావ కళ్ళల్లో ఆనందం చూశాను అన్నట్టు సార్ కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ నిప్పులు కురిపిస్తున్నాయి, 100 రోజులు నిప్పులు కురిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా నిప్పుగా ఎంత ఫేమస్ అయిందో టైటిల్ నాకు కూడా అనిపిస్తుంది. బాలమిత్రుల నుంచి పుట్టిన కసి, ముగ్గురు బాలమిత్రుల నుంచి పుట్టిన కసి అని బ్యాచులర్ మిత్రులు మా మాస్ మహారాజ్ గారితో పనిచేసినందుకు ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చి, అసలు విషయం చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడితే సినిమా కలిసి వస్తుందండి. ఈ స్టేజ్ మీద నేను మాట్లాడితే నాకు కలిసి వస్తుంది, మంచి బేరాలు కుదిరితే. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, సి కళ్యాణ్ గారు, సాగర్ గారు, గౌతమరాజు గారు, అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నిప్పు ఫైర్ బ్రాండ్ అంటే మనం స్పోర్ట్స్ ఫీల్డ్లో సచిన్ టెండూల్కర్ని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటాం. సినిమా ఇండస్ట్రీలో రవితేజ గారిని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటాం. యాక్చువల్గా ఆ ఇన్స్పిరేషన్తోనే నిప్పు అనే టైటిల్ వచ్చింది నాకు. సో అలాంటి ఆయన ఇమేజ్ని, ఆయనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని, ఆయనలో ఉన్న ఎనర్జీని వాడుకుంటూ నా శైలిలో ఓ మంచి కథని హానెస్ట్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ దానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ దాటి
ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకి మొట్టమొదటిసారిగా చేరువైన చిత్రం చూడాలని ఉంది. ఇప్పటికీ వాళ్ళు నాకు ఇచ్చిన మెమెంటో నా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఓవర్సీస్ ప్రేక్షకుల్లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని దాని స్టామినా చూపించిన సినిమా ఒక్కడు. అలాగే ఇప్పుడు రవితేజ గారు, నేను, చౌదరి ముగ్గురం కలిసి మా మొదటి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంకా చౌదరి గురించి చెప్పాలంటే లాస్ట్ టైమే చెప్పాను, తను చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్. అంటే ఈ సినిమా తర్వాత చాలామంది దర్శకులు చౌదరి నిర్మాణంలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాగే చాలామంది దర్శకులు నిర్మాతలుగా నన్ను సినిమా చేయమని అడిగినా ఆశ్చర్యం లేదు. సో మేము ముగ్గురం కేవలం ఇది ఫ్రెండ్షిప్ అనే ఒక దీంతో, అంటే దాన్ని ఏదో ఆబ్లిగేషన్గా తీసుకొని చేసిన సినిమా ఎంత మాత్రం కాదు. నేను ఒక కథ చెప్పడం, అది వాళ్ళిద్దరికీ నచ్చటం, నచ్చిన పిమ్మటే ఈ కథని నిప్పుగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందుకని మా ఈ సిన్సియర్ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు యాక్చువల్గా. ఈ సినిమా నాకు, మా చౌదరికి, గుణశేఖర్ గారికి, అందరికీ, రైటర్ శ్రీధర్, గౌతమ్ రాజు గారు ప్రత్యేకంగా వచ్చేది ఏంటండి మంచి పేరు తెచ్చిపెట్టాలని, మా చౌదరికి అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ రిలీజ్ చేసే మా సుబ్బారావు గారికి, సుప్రీం సుబ్బారావు గారికి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.